కొన్ని రకాల సమస్యలు ఎలా ఉంటాయంటే ముళ్ళ మీద కూర్చున్నట్లుగా ఉంటుంది. కాసింత ఉపశమనం కోసం తల్లడిల్లేలా చేస్తూ ఉంటాయి. మలద్వారం దగ్గర కనిపించే పైల్స్, ఫిస్టులా, ఫిషర్స్ సమస్యలు అలాంటివే. బయటకు చెప్పుకోలేక, చికిత్స తీసుకోలేక మనలో చాలా మంది ఈ సమస్యల్ని మొదలుపెట్టుకుంటూ ఉంటారు. నిజానికి పైల్స్, ఫిస్టులా, ఫిషర్స్ వంటి బాధలకు ఆయుర్వేదంలో చక్కటి చికిత్సలు, ఔషధాలు అందుబాటులో ఉన్నాయి. మలద్వారం దగ్గర కనిపించే సమస్యలకు ఆయుర్వేదం చెబుతున్న పరిష్కార మార్గాల గురించి ఇప్పుడు తెలుసుకుందాం. సమస్య వచ్చిన చోటు, అది పెట్టే బాధ, ఇవి రెండూ మనిషిని ముళ్లకంప మీద కూర్చున్నామా అన్నట్టుగా బాధిస్తుంటాయి. మలద్వారం చుట్టూ ఆసనంలో కనిపించే బాధలు అలాంటివే. పైల్స్, ఫిస్టులా, ఫిషర్స్ అలాంటివే. ఏళ్ల కొద్దీ మలబద్ధకంతో బాధపడుతున్నప్పుడు, ఆహారపు అలవాట్లు గాడి తప్పినప్పుడు, కారం, మసాలాలు, చికెన్ వంటి వాటిని అతిగా తీసుకుంటున్నప్పుడు, తగినన్ని నీళ్లు తాగనప్పుడు, పొగ, మద్యం వంటి అలవాట్లు ఉన్నప్పుడు, తీవ్రమైన ఒత్తిడి, ఆందోళనకు లోనవుతున్న పరిస్థితుల్లో ఆసనంలో సమస్యలు పుట్టుకొస్తుంటాయి. మలబద్ధకం ముదిరిపోయి ముందుగా పైల్స్, ఆపై ఫిషర్స్, ఫిస్టులా, పిలకలు వంటి సమస్యలు పురుడు పోసుకుంటాయని చెబుతున్నారు ఆయుర్వేద వైద్యులు డాక్టర్ భాస్కర్ రావు గారు. సుశ్ర సమితిలో ఈ గుద సంబంధిత వ్యాధులలో గుద విదారణము, యానల్ డైలటేషన్ అనేటువంటి ఒక ప్రత్యేకమైనటువంటి చికిత్సా పద్ధతి ఉంది. ఆధునికంగా యానల్ డైలటేషన్ టెక్నిక్ను ఇదివరకు కొయ్యల్ అంటే వుడెన్ యానల్ డైలేటార్స్ కానీ, మెటల్ యానల్ డైలేటార్స్తో తయారు చేసబడేటువంటి వాటిని ప్రతిరోజు డిఫరెంట్ సైజులలో స్మాల్, మీడియం, బిగ్ యానల్ డైలేటార్స్ను మనము లూబ్రికేట్ చేసి గుదంలోకి కొంత సమయం పెట్టేసి తీయడము, క్రమేణా సైజును పెంచడం ద్వారా ఏదైతే స్ట్రక్చర్ కానివ్వండి, స్టీనోసిస్ కానీ ఏదైతే జరిగిందో అది గ్రాడ్యువల్గా డైలేట్ చేయబడి దానికి సంబంధించినటువంటి అన్ని రకాలైనటువంటి వ్యాధులు మంచి ఉపశమనం జరిగేది. నిజానికి ఆధునికంగా చూసిన, ఆయుర్వేద పరంగా చూసినటువంటి అన్ని రకములైనటువంటి యానోరెక్టల్ డిజార్డర్కు బేసిస్ ఏంటంటే స్ట్రక్చర్ ఆర్ స్టీనోజ్డ్ యానల్ కెనాల్. అంటే మలబద్ధకము ద్వారా యానల్ ఇన్ఫెక్షన్ క్రిప్ట్స్లో చేరి గుద సంబంధిత కండరాలలో అంటే ఇంటర్నల్ స్పెంక్టర్, ఎక్స్టర్నల్ స్పెంక్టర్ కండరాలలో ఫైబ్రోసిస్ మెకానిజం జరగడం చేత నార్మల్గా ఉండాల్సినటువంటి యానల్ కెనాల్ స్టీనోజ్డ్గా మారేసి మనకు ఇంటర్నల్ లోమొలలు కానీ, ఫిషర్ కానీ, రెక్టల్ పాలిప్స్ కానీ, లేదా ఇన్ఫెక్షన్ ముదిరిపోయి పెరియానల్ గడ్డలు పగిలి ఫిస్టులా వ్యాధులుగా రూపాంతరం చెందుతుంది. ఈ స్టీనోసిస్ వ్యాధిని మొట్టమొదటనే గుర్తించి గుద విదారణము, యానల్ డైలటేషన్ ఆయుర్వేదిక్ పరంగా చేసినట్టయితే ఏదైతే పెక్టినేట్ బ్యాండ్స్ ద్వారా యానల్ స్టీనోసిస్ జరుగుతుందో ఆ పెక్టినేట్ బ్యాండ్స్ యొక్క రప్చరు జరిగిపోయి యానల్ కెనాల్ నార్మల్గా మారి తద్వారా అబ్నార్మల్గా రేజ్డ్గా ఉన్నటువంటి ఇంట్రారెక్టల్, ఇంట్రాల్యూమినల్ ప్రెషర్ సాధారణ స్థితిలోకి వచ్చి మనకు అంటే లోమల యొక్క రూపాంతరం కానివ్వండి, ఫిషర్ యొక్క రూపాంతరం కానీ మారకుండా మనకు అనేక రకములైనటువంటి మన వ్యాధులని, గుద సంబంధించినటువంటి వ్యాధులని నివారించవచ్చు. ఆసనంలో బాధలు మనిషికి ప్రత్యక్ష నరకాన్ని చూపిస్తాయి. పైల్స్ ముదిరిపోయినప్పుడు మల విసర్జన అతి కష్టమైన వ్యవహారంగా మారిపోతుంది. ఇక ఫిషర్స్, ఫిస్టులా, పిలకలు వంటి సమస్యలు ఉన్నప్పుడు ఆసనంలో తీవ్రమైన నొప్పి, దురద, మంట, రక్తస్రావం మొదలైన సమస్యలు వేధిస్తుంటాయి. ఇలాంటి పరిస్థితుల్లో ఆసనంలో బాధల నుంచి ఉపశమనం కోసం ఆహార విహారాలు, జీవనశైలిలో ప్రత్యేకమైన జాగ్రత్తలు తీసుకోవాలి. ముందుగా మలబద్ధకం లేకుండా చూసుకోవాలి. ఇందుకోసం పండ్లు, పండ్ల రసాల వంటి ద్రవాహారాల్ని ఎక్కువగా తీసుకోవాలి. రోజువారీ ఆహారంలో ఆకుకూరలు, పీచు పదార్థాలు తప్పకుండా ఉండాలి. పెరుగు, మజ్జిగల్ని తప్పనిసరిగా తీసుకోవాలి. ఆహారంలో కారం, మసాలాలు బాగా తగ్గించాలి. చికెన్, మటన్ వంటి వాటిని చాలా పరిమితంగా తీసుకోవడమే మేలు. కుర్చీకి అతుక్కుపై పనిచేయడం మంచిది కాదు. తీవ్రమైన ఒత్తిడికి, ఆందోళనకు లోను కాకుండా ఉండాలి.
మనం ఇటీవల మేము యానోరెక్టల్ వ్యాధులైనటువంటి హెమరాయిడెక్టమీ కానివ్వండి, హెమరాయిడోపెక్సీ కానివ్వండి, లేజర్ థెరపీ కానివ్వండి, ఫిషరెక్టమీ కానివ్వండి, పాలిప్స్ రిమూవల్ అగ్నికర్మ కానివ్వండి, లేదంటే మాన్యువల్గా తీసేసినా కానీ, ఫిస్టులాటమీ, ఫిస్టులెక్టమీ, ఈ అన్ని రకాలైనటువంటి చికిత్సా పద్ధతులలో మొట్టమొదటగా యానల్ స్టీనోసిస్ కనుక ఉన్నట్టయితే దాదాపుగా ఒకసారి సింపుల్ డైలటేషన్ చేయడం జరుగుతుంది. సర్జరీ యొక్క అవసరం లేకుండా స్టీనోసిస్ను మనము ఇప్పుడు స్టీల్ యానల్ డైలేటార్స్, మీడియం, స్మాల్, బిగ్ యానల్ డైలేటర్స్ దొరుకుతున్నాయి. 3 రకాలు మేము అడ్వైజ్ చేస్తాం. వాటిని కొబ్బరి నూనెలో కానీ నెయ్యిలో కానీ పూసుకొని ప్రతిరోజు పడుకునేటప్పుడు 5 to 10 minutes స్లోగా ఇన్సర్ట్ చేసుకోవడం ద్వారా ఈ స్ట్రిక్చర్ ఫార్మేషన్ రాకుండా చేయొచ్చు. కొన్నిసార్లు ఏమవుతుంది, ఈ హెమరాయిడెక్టమీ లోపల ఈ మ్యూకోకుటినేస్ జంక్చర్ యొక్క ప్లేస్ తగ్గిపోయినప్పుడు మెకానికల్ స్ట్రిక్చర్ వస్తుంది. అట్లాంటప్పుడు కూడా ఈ గుద విదారణము లేదా యానల్ డైలిటేషన్, మెకానికల్ ఈ డైలేటార్స్ ద్వారా మనము ఉపయుక్తంగా వాటిని యూస్ఫుల్గా చేసి మళ్ళీ వ్యాధులు తిరగతోడకుండా మనము ఈ పద్ధతి ద్వారా చెప్పబడింది. విశేషం ఏంటంటే యానల్ డైలిటేషన్ అనేటువంటి విధానము సుశ్రుత సంహిత లోపల 3000 సంవత్సరాల క్రితమే చెప్పబడింది. సో అంటే ఈ అనాటమికల్ చేంజెస్ అనేటివి ఉన్నాయి. దీని ద్వారా డిఫరెంట్ రకాలైనటువంటి అనేక రకాలైనటువంటి గుద సంబంధిత వ్యాధులు వస్తాయి అనేటువంటి ఒక శాస్త్రీయమైనటువంటి దృక్పథము ఆయుర్వేదంలో ఉంది. కాబట్టే గుద విదారణము లేదా యానల్ డైలిటేషన్కు అంత ఇంపార్టెన్స్ ఇవ్వడం జరిగిందండి. ఆసనంలో బాధలు తగ్గేందుకు పైల్స్, ఫిస్టులా, ఫిషర్స్ వంటి సమస్యలు తగ్గుముఖం పట్టడానికి వీలుగా ఆయుర్వేదం తనవైన కొన్ని ప్రత్యేక పరిష్కారాల్ని చెబుతుంది. ఉసిరికాయ, తానికాయ కలిసిన త్రిఫలా చూర్ణాన్ని ప్రతిరోజు తీసుకుంటూ ఉంటే విరేచనం సాఫీగా జరుగుతుంది. ఆసనంలో బాధలు ఉపశమిస్తాయి. అల్లం, తేనె, నిమ్మరసం, పుదీనాను నీళ్లలో కలిపి తీసుకోవటం వల్ల పైల్స్ బాధల నుంచి మంచి ఉపశమనం దొరుకుతుంది. 1/2 టీ స్పూన్ జీలకర్ర పొడిని 1 గ్లాస్ వాటర్లో వేసి నిత్యం తీసుకుంటూ ఉంటే పైల్స్ బాధల తీవ్రత చాలా వరకు తగ్గుతుంది. నువ్వుల నూనెను తరచూ మొలలకు పట్టిస్తుంటే నొప్పి, మంట నుంచి మంచి ఉపశమనంగా ఉంటుంది. ఆయుర్వేదంలో ఫిస్టులాకు దారంతో చేసే చికిత్సను ఒక చక్కటి పరిష్కారంగా చెప్పుకోవచ్చు. మందు పూసి ఉన్న ఒక దారాన్ని ఫిస్టులా ముఖద్వారం నుంచి లోపలకు వెళ్లగలిగినంత మేరకు ప్రవేశపెట్టి శస్త్రచికిత్స చేస్తారు. అర్ష కుఠారస్, త్రిఫలా గుగ్గుళ్లు, అభయారిష్ట, దశమూలారిష్ట వంటి ఔషధాలను కొంతకాలం పాటు డాక్టర్ పర్యవేక్షణలో వాడుకుంటే మంచి ఫలితం ఉంటుంది. పైల్స్, ఫిస్టులా, ఫిషర్ వంటి బాధలు ఎంతకీ తగ్గనప్పుడు శస్త్రకర్మ విధానం, ఆర్సోఛేదన, క్షారకర్మ సూత్ర విధానాలకు వెళ్లడం మేలు.